మీరు యాడ్ చేస్తున్నా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మా. ఇంకా ఎవరు రాంది వచ్చేవాళ్ళు. షరీఫ్ వాళ్ళు రాలే కదా. ఒక 3 minutes ఉందాం, వస్తారేమో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మా ఈరోజు హౌ టు ఎనేబుల్ సర్వీస్ ట్యాక్స్ ఇన్ టాలీ. హౌ టు ఎనేబుల్ ఇన్ టాలీ సర్వీస్ ట్యాక్స్. హౌ టు ఎనేబుల్ సర్వీస్ ట్యాక్స్ ఇన్ టాలీ. టాలీలో సర్వీస్ ట్యాక్స్. సర్వీస్ అంటేమా ఎక్స్పీరియన్సా లేకపోతే సేవ? సేవ మేడం. ఓకే, సేవలకు సంబంధించింది కూడా ట్యాక్స్ అనేది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నాన్న. ట్యాక్స్ అనేది
వేయడం చేస్తారనమాట. ఓకే, దాంట్లో టు ఎనేబుల్ సర్వీస్ ట్యాక్స్ పెట్టలే కదా, మీకు గ్రూప్లో పెడతాను. చూడండి మా, దీనిలో టు ఎనేబుల్ సర్వీస్ ట్యాక్స్ ఎనేబుల్ సర్వీస్ ట్యాక్స్ ఫీచర్ ఇన్ F11 ఫీచర్స్. F11 ఫీచర్స్లోకి గో టు గెట్వే టాలీ. F11 ఫీచర్స్లోకి పోయి స్టాట్యూటరీ అండ్ ట్యాక్సేషన్. మనం జిఎస్టీ కూడా స్టాట్యూటరీ అండ్ ట్యాక్సేషన్లోనే కదా తీసుకునింది. అక్కడ ఇది కూడా టీడీఎస్ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ అన్నీ కూడా ట్యాక్స్లకు సంబంధించిందే స్టాట్యూటరీ ట్యాక్సేషన్లోనే ఉంటాయి. తర్వాత సెట్ ఎనేబుల్ సర్వీస్ ట్యాక్స్ టు ఎస్, ఎనేబుల్ సెట్ ఆల్టర్ ఏ సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్ టు ఎస్. ఈ రెండు కూడా ఎస్ అనేది పెట్టుకోవాలంట. ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు జిఎస్టీలో పెట్టినటువంటివి ఉన్నాయి. ఎనేబుల్ ఎక్సైజ్ కూడా ఒక ట్యాక్స్ అని చెప్పినాను. ఎక్సైజు, జిఎస్టీ, వ్యాట్, టీడీఎస్, సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఒకే దానికి సంబంధించినటువంటివి. ఓకే, తర్వాత కలెక్టెడ్ అట్ టీసీఎస్ కూడా ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. తర్వాత సర్వీసు ట్యాక్స్ అనేది వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఇవి ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏదైతే తీసుకుంటామో జిఎస్టీ తీసుకునేదైతే జిఎస్టీ ఎనేబుల్ సెట్ ఎనేబుల్స్ జిఎస్టీ అంటే S1 పెట్టుకుంటాం. ఎనేబుల్ సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ అంటే అది ఎస్ పెట్టుకుంటాం. తర్వాత టీడీఎస్లోకి వస్తే సేమ్ సెట్ ఎనేబుల్ టీడీఎస్ ఎస్ పెట్టుకుంటాం. ఎనేబుల్ సెట్ టీడీఎస్ సెట్ ఆల్టరు టీడీఎస్ డీటెయిల్స్ అంటే అది కూడా ఎస్ పెట్టుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు ఎనేబుల్ సర్వీస్ ట్యాక్స్ అంటే ఎస్ పెట్టుకుంటాం. సెట్ ఆల్టర్ సర్వీస్ ట్యాక్స్ అండ్ డీటెయిల్స్ అంటే అది కూడా ఎస్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకెప్పుడైనా ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ టీసీఎస్ అనేది వస్తే అక్కడ కూడా ఎస్ అనేది పెట్టుకుంటాం. తర్వాత అదేవిధంగా ఎక్సైజ్ అంటే నేను చెప్తున్నాను. ఎక్సైజ్ అంటే ఏం చెప్పినామా? ఎక్సైజ్ అంటే ఏం చెప్పినా? ఏం ఎక్సైజ్ అంటే? హలో వినపడలేదా? వినపడుతుంది మేడం. ఓకే, ఎక్సైజ్ అంటే ఏమి? నిన్నే చెప్పిన. ఏం ఎక్సైజ్ అంటే? చెప్పండి. వైన్ షాప్లో అవి
తర్వాత ఇక్కడికి వస్తే ఇప్పుడు మనం ఇవి స్క్రీన్ చూసుకుంటూ వస్తాం. దానిలో ఉన్నటువంటివి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఓకే, టాలీలోకి పోవాలి మనం. నెక్స్ట్ వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్. ఇక్కడ మొట్టమొదటిగా మనం ఏది చేసినా కూడా కంపెనీ అనేది క్రియేట్ చేసుకోవాలి. కంపెనీని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఏ కంపెనీ అని పెట్టుకుందాం. ఇక్కడ మనకి సర్వీస్ ట్యాక్స్ కాబట్టి అదే పెట్టుకుందాం. ఊరికే నేమ్ అనేది అదే పెట్టుకుందాం. తర్వాత మెయిలింగ్ అడ్రస్ ఇండియా, తర్వాత ఆంధ్రప్రదేశ్, ఎంటర్. ఇదంతా కూడా డేట్ మనము మార్చే అవసరము లేదు. ఓకే, కంపెనీ క్రియేట్ అయిపోయింది. కంపెనీ అనేది క్రియేట్ అయిపోయింది. మనకు ఉన్నటువంటి కంపెనీలు కావాలంటే ఇక్కడ డిలీట్ చేసేద్దాం. చాలా ఉన్నాయి కదా, అవి కావాలంటే డిలీట్ చేసేయచ్చు. చూడండి, ఇవన్నీ కూడా డిలీట్ చేసేస్తామా? ఉండినా ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సెలెక్ట్ కంపెనీ. మనం క్రియేట్ చేసింది సర్వీస్. చూడండి, అన్నింటికీ కూడా ఏప్రిలే ఉంది, కానీ మనము మార్చుకోవాలి. సర్వీసు. తర్వాత గో టు గేట్వే ఆఫ్ టాలీ, ఎనేబుల్ సర్వీస్ ట్యాక్స్ ఫీచర్ ఇన్ F11 ఫీచర్స్. F11లోకి వస్తే నెక్స్ట్ F3 అంటే థర్డ్ వన్ ప్రెస్ చేస్తే స్టాట్యూటరీ అండ్ ట్యాక్సేషన్. మీరు క్వశ్చన్ రాసేటప్పుడు ప్రతి ఒక్క క్వశ్చన్కు కూడా ఏం చెప్పినా కంపెనీ క్రియేషన్ అనేది రాసి, ఇంట్రడక్షన్ రాసి, టాలీ ఇంట్రడక్షన్ రాసి, కంపెనీ క్రియేషన్ అనేది ఆ డయాగ్రామ్ వేసి, తర్వాత మనము టు ఎనేబుల్ సర్వీస్ ట్యాక్స్ ఫీచర్ ఇన్ F11, గో టు గెట్వే ఆఫ్ టాలీ, గో టు ఫీచర్స్, F11 ఫీచర్స్, గో టు స్టాట్యూటరీ అండ్ ట్యాక్సేషన్ అని రాస్తాం. రాసిన తర్వాత ఈ డయాగ్రామ్ వేసే ముందుగానే ఏం చేస్తామంటే సెట్ ఎనేబుల్ సర్వీస్ ట్యాక్స్, ఇక్కడ ఉంది చూడండి సర్వీస్ ట్యాక్స్. ఇక్కడ పైన ఉండేది ఏమి? జిఎస్టీ, తర్వాత వ్యాట్ ఉంది, తర్వాత ఎక్సైజ్, తర్వాత సర్వీస్ ట్యాక్స్. ఇటు సైడ్ వస్తే టీడీఎస్, టీసీఎస్, ఇవన్నీ కూడా ట్యాక్సెస్ అన్నమాట. ఇవన్నీ కూడా ట్యాక్సెస్. ఇక్కడ జిఎస్టీ, వ్యాట్ ఇంతకు ముందు ఉన్నింది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది. తర్వాత ఎక్సైజ్, ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్, సర్వీస్ పైన ట్యాక్స్ అనేది ఏ విధంగా వేస్తారు అని. తర్వాత ఇది వచ్చేసి టీడీఎస్, ఇందులోనే ఈ టీడీఎస్లోనే సర్వీస్ ట్యాక్స్, ఇది టీడీఎస్లోనే సర్వీస్ ట్యాక్స్. కాబట్టి ఇప్పుడు అది అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము? సెట్ ఎనేబుల్ సర్వీస్ ట్యాక్స్ టు ఎస్, ఎనేబుల్ సెట్ ఆల్టర్ సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్ టు ఎస్ అని పెడతాం. సెట్ ఆల్టర్ సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్ టు ఎస్ అని పెట్టి తర్వాత మనం డయాగ్రామ్ వేస్తాం. ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు మనము ఎనేబుల్ సర్వీస్ ట్యాక్సా ఏంది మా? సర్వీస్ ట్యాక్సే కదా. హలో మేడం. ఓకే, ఇది ఏం చేయాలా? ఎస్ పెట్టాలి. ఎస్. తర్వాత ఇది కూడా సెట్ ఆల్టర్ సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్
ఇది కూడా ఎస్. ఎంటర్ 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 ఇస్తే ఏమొచ్చింది చూడండి, సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ నెంబర్, టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మీరు ఆ డయాగ్రాము స్క్రీన్ షాట్ తీసుకుంటారమ్మా, ఇంతకుముందుదే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మీకు కనపడకపోతే నోట్స్లో స్క్రీన్ షాట్ తీసుకుంటారా? ఈ రెండు ఎస్ అనేది, మిగతాటివన్నీ కూడా నో అనేది మీకు దీంట్లో కూడా ఉన్నాయి చూడండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? తీసుకుంటారా? మేడం. ఓకే. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ అనేది రెండో ఎస్ అంటే మనం ఏమీ లేదు. ఓకే. ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్. సెకండ్ ద కంపెనీ సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్ సబ్ ఫామ్ అపియర్స్ యాజ్ షోన్. మనం అక్కడ రెండు ఎస్ పెడతానే ఏం చూపిస్తూ ఉంది ఇక్కడ? ఆ రెండింటికి ఎస్ పెట్టాము. ఎనేబుల్ సర్వీస్ ట్యాక్స్ ఎస్, సెట్ ఆల్టర్ సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్ ఎస్. అది పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఏం డిస్ప్లే అవుతుంది? ఏం డిస్ప్లే అయింది? సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్. సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్ అంటే కంపెనీ యొక్క సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్ అన్నమాట. అర్థమైందా? మనం అక్కడ సర్వీస్ పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా సర్వీస్ అనేది చూపిస్తున్నది. మనం ఏదైనా కంపెనీ కానీ లేదా ఏబీసీ లిమిటెడ్, విప్రో, యాక్సెంచర్ ఇలాంటివి ఏవైనా పెట్టింటే ఆ కంపెనీ యొక్క పేరు వస్తూ సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్ అనేది వస్తుంది. ఓకే, ఆ కంపెనీ యొక్క ఇది వస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ నంబర్ మీకు దీంట్లో ఉంది చూడండి. ఇక్కడ దీంట్లో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి మా, కావాలంటే తీసుకోండి. ఓకే. ఇన్ కంపెనీ సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్ స్క్రీన్ ఎంటర్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్. వీటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ది ఏమి? సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ నెంబర్. సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఇన్ దిస్ ఫీల్డ్ ఎంటర్ ద సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ ద కంపెనీ అలాటెడ్ బై ద డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే అలాట్ అయిందో రిజిస్ట్రేషన్ నెంబర్ దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, అర్థమైందా? ఇన్ దిస్ ఫీల్డ్ ఎంటర్ ద సర్వీస్ ట్యాక్స్. ఇక్కడ ఎంటర్ చేస్తాం ఏది? నంబర్ ఆఫ్ ద కంపెనీ అలాటెడ్ బై ద డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ ద్వారా అలాట్ అయినటువంటి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం. తర్వాత డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అదేవిధంగా ఇది మనం ఇక్కడ ఇచ్చినాము అంటే డేట్ అనేది కూడా వస్తుందన్నమాట. డేటు స్పెసిఫై ద డేట్ ఆఫ్ సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద కంపెనీ. ఆ కంపెనీకి సంబంధించినటువంటి డేట్ అనేది కూడా మనము ఎంటర్ చేస్తాం. తర్వాత టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్. టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇన్ దిస్ ఫీల్డ్ సెలెక్ట్ ద అప్రాప్రియేట్ ఆర్గనైజేషన్ టైప్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. ఇన్ ద ఫీల్డ్, ఈ ఫీల్డ్లో సెలెక్ట్ ద అప్రాప్రియేట్ ఆర్గనైజేషన్ టైప్ అంటే అప్రాప్రియేషన్ అంటే నివేదిక ఇచ్చేటటువంటి ఆర్గనైజేషన్ అంటే సంస్థ. ఆర్గనైజ్ ఎవరైతే చేస్తారో ఆ నివేదిక ఇవ్వడానికి ఆర్గనైజ్ చేసేటటువంటి వాళ్ళ యొక్క టైప్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్. అలాంటి సంస్థ కావచ్చు, అట్లాంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళ ఇది కావచ్చు, వాళ్ళది ఇక్కడ ఎంటర్ చేస్తామన్నమాట. ఓకే, టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో. ఇప్పుడు మన కాలేజ్లో బ్లడ్ క్యాంప్ జరుగుతుంది. ఆ క్యాంప్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? ఎవరమ్మా? ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటరా? ఎన్సిసి కోఆర్డినేటరా? ఎన్ఎస్ఎస్ మేడం. ఓకే, కాబట్టి అలా ఇక్కడ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసి ఆ కంపెనీకి సంబంధించినటువంటిది ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క
ఆర్గనైజేషన్ యొక్క నేమ్ అనేది ఎలాంటి టైప్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎనేబుల్ సర్వీస్ ట్యాక్స్ రౌండ్ ఆఫ్. ఓకే, ఇక్కడ వస్తే చూడండి టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఉంది చూడండి. ఇండివిజువల్ ప్రొప్రైటరీ 1 పర్సన్ కంపెనీ. కంపెనీలో ఒక పర్సన్ కావచ్చు ఆర్గనైజ్ చేసేవాడు, లేదా ఇండివిజువల్ అంటే తనే సొంతంగా. ప్రొప్రైటరీ అంటే కూడా అంతే. ప్రొప్రైటరీ అంటే ఎవరు ప్రొప్రైటరీ? ఇప్పుడు ఏదైనా ఒక పెస్టిసైడ్స్ ఏదైనా పెడతారు, ఆ షాప్కి ఉన్నటువంటి ప్రొప్రైటరీ అంటే ఎవరు? మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. అంటే అతడు ఓన్గా ఎవరైతే ఉన్నాడో అతడు కూడా ఇది చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇండివిజువల్గా ఓన్గా అనేది కూడా. తర్వాత 1 పర్సన్ కంపెనీలో ఒక అతను. తర్వాత ఒకవేళ ప్రైవేట్ కంపెనీ రిజిస్ట్రేషన్ అయితే, తర్వాత పబ్లిక్ కంపెనీ రిజిస్ట్రేషన్ అయితే ఆ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం, ఎంటర్ చేస్తాం. ఓకేమా? తర్వాత సెట్ ఆల్టర్ అది అట్లే ఇస్తాం చూడండి. సెట్ ఆల్టర్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ వస్తే ఏమొచ్చింది? ఎనేబుల్ సర్వీస్ ట్యాక్స్ రౌండ్ ఆఫ్. ఎనేబుల్ సర్వీస్ ట్యాక్స్ రౌండ్ ఆఫ్. By default, this option will be set to yes. ఓకే, ఇక్కడ కంపెనీ పేరు ఇదంతా రాసిన తర్వాత ఇవేమి ఒక్కొక్కటానికి ఇక్కడ చూడండి. రిజిస్టర్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. రిజిస్టర్డ్ ప్రైవేట్ కంపెనీ అంటే మారుతుంది చూడండి. ఏమొచ్చింది ఇక్కడ? సెట్ ఆల్టర్ సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్, డిఫైన్ సర్వీస్ కేటగిరీ అండ్ ట్యాక్స్ డీటెయిల్స్ యాజ్ మాస్టర్స్, ఈజ్ రివర్స్ ఛార్జ్ అప్లికేబుల్, డీయాక్టివేట్ ఫామ్. అంటే ఇక్కడ ఒక్కొక్క దానిని బట్టి మారుతూ ఉంటుంది, అవునా కాదా? తర్వాత అదేవిధంగా ఇండివిజువల్ అయితే చూడండి. ఇండివిజువల్ అయితే ఏమొచ్చింది చూడండి. ఈజ్ మంత్లీ ఫార్మాట్ నెలకు జరిగేటటువంటి. కంప్యూట్ ట్యాక్స్ లైబిలిటీ బేస్డ్ ఆన్ సెట్ ఆల్టర్ సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్, డిఫైన్ సర్వీస్ కేటగిరీ అండ్ ట్యాక్స్ డీటెయిల్స్ యాజ్ మాస్టర్స్, ఈజ్ రివర్స్ ఛార్జ్ అప్లికేబుల్, డీయాక్టివేట్ ఫామ్. ఇది అట్లే చూడండి అన్నీ. తర్వాత రిజిస్టర్డ్ పబ్లిక్ అయితే సేమ్ అలానే ఉంది. ప్రైవేట్ అన్నా పబ్లిక్ అన్నా ఒకే విధంగా ఉంది. తర్వాత ఇండివిజువల్ అన్నప్పుడు ఇవి మారుతూ ఉన్నాయి. ఓకే, ఇవి మారుతూ ఉన్నాయి. తర్వాత టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అయిన తర్వాత ఇక్కడ వస్తే సెట్ ఇక్కడ ఓకే, ఇక్కడ చూడండి సెట్ ఆల్టర్ సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్. సెట్ ఆల్టర్ సర్వీస్ ట్యాక్స్ రౌండ్ ఆఫ్ అన్నాడు. ఇక్కడ ఎస్ పెట్టండి, ఎంటర్. ఇక్కడ ఎంటర్ ఇస్తే సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్ వస్తుంది. సర్వీస్ నేమ్ అనేది సర్వీస్ ట్యాక్స్, ఎడ్యుకేషన్ సెస్, సెకండరీ ఎడ్యుకేషన్ సెస్, స్వచ్ఛ భారత్ సెస్, కృషి కళ్యాణ్ సెస్, ఇవన్నీ ట్యాక్సెస్. స్వచ్ఛ భారత్ ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేసింది? స్వచ్ఛ భారత్
స్వచ్ఛ భారత్ ఎవరు ఇంప్లిమెంట్ చేసింది? హలో, నరేంద్ర మోడీ మేడం. ఓకే, నరేంద్ర మోడీ. అన్నీ నరేంద్ర మోడీనే, ఉద్ధరించింది ఏం లేదు. ఓకే. తర్వాత బై డిఫాల్ట్ దిస్ ఆప్షన్ విల్ బీ సెట్ టు ఎస్. ఇఫ్ దిస్ ఆప్షన్ ఈజ్ ఎస్, సర్వీస్ ట్యాక్స్ విల్ గెట్ రౌండెడ్ ఆఫ్ టు నియరెస్ట్ రూపీ అండ్ సచ్ రౌండ్ ఆఫ్ will happen for each tax head. Set this option to no if rounding off is not necessary. ఒకవేళ ఇక్కడ ఎస్ అనన్నా పెట్టచ్చు, ఎస్ పెడితే అది చూపించింది, నో అని కూడా పెట్టచ్చు అనమాట. నో పెడితే ఏం చూపిస్తుంది? ఏమీ చూపి. ఓకే, ఎస్ అనేది పెట్టాం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ పర్సంటేజ్ అనేది రేట్స్ డీటెయిల్స్ తెలుస్తుంది. తర్వాత అసెస్సీ కోడ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఎంటర్ ద సర్వీస్ ట్యాగ్ అసెస్సీ కోడ్ ఆఫ్ ద కంపెనీ. అసెస్సీ కోడ్ ఫ్రమ్ ద కంపెనీ. ఇక్కడ డిఫైన్ సర్వీస్ కేటగిరీ అండ్ ట్యాక్స్ డీటెయిల్స్ యాజ్ మాస్టర్స్ అని ఉంది. ఈజ్ రివర్సల్ చార్జ్ అప్లికేబుల్. Deactivate from. Okay ma. Assessee code in this field, enter the service tag assessee code of the company. Assessee code అనేది కంపెనీలో ఇదవుతుందన్నమాట. తర్వాత ప్రైమ్సెస్ కోడ్ నంబర్. ఇన్ దిస్ ఫీల్డ్ ఎంటర్ కంపెనీస్ ప్రైమ్సెస్ కోడ్ అలాటెడ్ బై డిపార్ట్మెంట్. ప్రైమ్సెస్ అంటే ఏమ్మా? ఫ్రీ హోల్డ్ ప్రైమ్సెస్ అంటారు. ఏంటి? ఫైనల్ అకౌంట్స్లో వస్తుంది. ఫ్రీ హోల్డ్ ప్రైమ్సెస్ ఏమ్మా? ప్రైమ్సెస్ అంటేమి అసెట్. అది అంటే ఇక్కడ ఏమి దిస్ ఫీల్డ్ ఎంటర్ కంపెనీస్ ప్రైమ్సెస్ కోడ్ అలాటెడ్ బై డిపార్ట్మెంట్. ఉన్నటువంటి ఆస్తులపైన కూడా ట్యాక్స్ అనేది ఇది చేయడం జరుగుతుంది. తర్వాత లార్జ్ ట్యాక్స్ పేయర్, దిస్ విల్ బీ సెట్ టు ఎస్ నో బేస్డ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ బై ద అసెస్సీ. సెట్ దిస్ ఆప్షన్ టు నో. సెట్ దిస్ ఆప్షన్ ఇక్కడే ఉన్నాయి చూడండి. కంపెనీ సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్ అన్నప్పుడు మనకి ఇవన్నీ రాలే కదా. ఓకే, కంపెనీని క్రియేట్ చేస్తాం, ఒకటి వస్తాయేమో చూస్తాం. కంపెనీని క్రియేట్ చేస్తే సర్వీస్ అని కాకుండా Alt F1 create company enter ఇది ఏ ఊరు పెడదాం? క్రిస్టల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. క్రిస్టల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. క్రిస్టల్ కంపెనీ కాదు, కంపెనీ వచ్చి క్రిస్టల్ సర్వీసెస్. క్రిస్టల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఎంటర్. తర్వాత క్రిస్టల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడైనా ఒక సిటీ పెడదాం. అడ్రస్ ఎంటర్. ఇండియా. ఓకే, ఇది బెంగళూరు పెడదామా? కర్ణాటక పెడదాం. కర్ణాటక లేదా ఢిల్లీ.
ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఓకే, ఇది అయిన తర్వాత ఇప్పుడు F11 స్టాట్యూటరీ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము ఇక్కడ ఎస్ ఎంటర్ ఎస్ ఎంటర్. ఓకే, ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ నెంబర్, మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఏమి ఉందా? లేదు, రిజిస్ట్రేషన్ నంబర్ లేదు. ఎంటర్. తర్వాత ఇది ప్రైవేట్ లిమిటెడ్ కదా, రిజిస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్. తర్వాత ఎనేబుల్ సర్వీస్ ట్యాక్స్ రౌండ్ ఆఫ్, ఇది చూపినే లేదు రౌండ్ ఆఫ్ అనేది. ట్యాక్స్ డీటెయిల్స్ ఎస్ ఎంటర్. నేమ్ సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్ నేము, కంపెనీ సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్ క్రిస్టల్ సర్వీస్, క్రిస్టల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రైవేట్ లిమిటెడ్ ఎంటర్. ఎంటర్. సర్వీస్ ట్యాక్స్ 2%, ఏమైనా వేరే వస్తాయేమో. 1%, 0.5%. ఎంటర్. స్వచ్ఛ భారత్ 1%, కృషి కళ్యాణ్ 0.5%. ఎంటర్. తర్వాత ఇక్కడేమి డిఫైన్ సర్వీస్ కేటగిరీ అండ్ ట్యాక్స్ డీటెయిల్స్ యాజ్ మాస్టర్స్ అని, ఇక్కడ ఇవి రాలేదు, మారల. ఓకే అమ్మా. తర్వాత అసెస్సీ కోడ్. అసెస్సీ కోడ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఎంటర్ ద సర్వీస్ ట్యాక్స్ అసెస్సీ కోడ్ ఆఫ్ ద కంపెనీ. అసెస్సీ అంటే ఎవరైతే ట్యాక్స్ అసెస్సీ ఆస్తిపరుడు ఉంటాడో ఆడు సర్వీస్ కోసము ఇచ్చేటటువంటి డబ్బుల పైన వాడికి కోడ్ అనేది. తర్వాత ప్రైమ్సీసీ కోడ్, ప్రైమ్సెస్, ఇది ఆస్తులకు సంబంధించింది. ఎంటర్ కంపెనీస్ ప్రైమ్సీస్ కోడ్ అలాటెడ్ బై డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ అనేది కోడ్ ఇస్తే అది ఏ విధంగా చేస్తామనేది. ఈజ్ లార్జ్ ట్యాక్స్ పేయర్, దిస్ విల్ బీ సెట్ టు ఎస్ ఆర్ నో బేస్డ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ బై ద అసెస్సీ. సెట్ దిస్ ఆప్షన్ టు నో. మనకు ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే ప్రాబ్లంలో అయితే మనకు అవి నంబర్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వాలి. మనం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలంటే మనం ఏం బిజినెస్ చేయడం లేదు, మనము దానం అనేది చేయడం లేదు, ఏది చేయడం లేదు. కాబట్టి మనకు ఈ మామూలుగా షాపులకి అనే టిన్ నెంబర్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ విధంగా ఆ నెంబర్లు అనేది ప్రెస్ చేస్తేనే మనకు అవన్నీ కూడా ఎంటర్ అవుతాయి అన్నమాట. ఏమీ లేకుండా ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఒక కంపెనీ ఏదైనా కావచ్చు, లేదా ఒక సంస్థ ఏదైనా ఆర్గనైజేషన్ సంస్థ. ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, అదే ఎవరు లేని వాళ్ళకి ఇవి పెట్టింటారు కదమ్మా,
ఆ సంస్థలు అట్లాంటి వాటికి ఒక నెంబర్ గవర్నమెంట్ అనేది నెంబర్ ఇస్తుంది అనమాట. ఆ నెంబర్ అనేది మెన్షన్ చేస్తే మనకు అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి. మనం ప్రాబ్లంలోకి పోయినప్పుడు అట్లాంటి నెంబర్స్ ఉంటాయి కాబట్టి అవి చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. తర్వాత లార్జ్ ట్యాక్స్ పేయర్ యూనిట్, ఎంటర్ ద నేమ్ ఆఫ్ ద యూనిట్ వేర్ ద లార్జ్ ట్యాక్స్ పేయర్స్ పే సర్వీస్ ట్యాక్స్. ఎవరైతే లార్జ్ ట్యాక్స్ పేయర్స్ అంటే ఎక్కువ మోతాదులో సర్వీస్ ట్యాక్స్ అనేది ఎవరికి అంటే ఎవరైతే ఎక్కువగా పే చేస్తుంటారో అలాంటి వాళ్ళది ఇక్కడ తీసుకుంటాం అనమాట. వేర్ ద లార్జ్ ట్యాక్స్ పేయర్స్ పే సర్వీస్ ట్యాక్స్, ఎవరు ఎక్కువగా ఇది చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఇస్తారనమాట. తర్వాత టాలీ ERP9 స్కిప్స్ లార్జ్ ట్యాక్స్ పేయర్ యూనిట్ వెన్ ద ఆప్షన్ ఈజ్ లార్జ్ ట్యాక్స్ పేయర్ ఈజ్ సెట్ టు నో. అది కూడా ఆప్షన్ చూపిస్తుంది. స్కిప్స్ లార్జ్ ట్యాక్స్ పేయర్ యూనిట్ వెన్ ద ఆప్షన్ ఈజ్ లార్జ్ ట్యాక్స్ పేయర్ ఈజ్ సెట్ టు, అక్కడ మనము నోనా ఏది అని ప్రెస్ చేయడం జరుగుతుందంట. ఓకే, సర్వీస్ ట్యాక్స్ ఇక్కడే మారడంలే. సర్వీస్ ట్యాక్స్ రివర్స్ ఎస్ అండ్ డీయాక్టివేట్ ఫ్రమ్ 1/7/2017. Okay. Deactivate from date cannot be older than books beginning from date. ఓకే, తర్వాత అండర్ రేంజ్ ఎంటర్ కోడ్ అండ్ నేమ్ ఆఫ్ ద రేంజ్ అండర్ విచ్ యువర్ కంపెనీ ఫాల్స్. కంపెనీ యొక్క రేంజ్ ఏంటి, ఎంటర్ కోడ్ అండ్ నేమ్ ఆఫ్ ద రేంజ్ అంటే కంపెనీకి ఒక కోడ్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత అండర్ డివిజన్ ఎంటర్ ద డివిజన్ కోడ్ అండ్ నేమ్ అండ్ విచ్ యువర్ కంపెనీ ఫాల్స్. ఎంటర్ ద డివిజన్ కోడ్, డివిజన్ కూడా ఇప్పుడు మనది ఉంది పొంగనూరు, ఏ డివిజన్ కిందకి వస్తుంది, మదనపల్లి డివిజన్ కిందకి వస్తుంది. అలా ఆ కంపెనీ యొక్క ఏ డివిజన్ కిందకి వస్తుందో ఆ నేమ్ అనేది అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. తర్వాత అండర్ కమిషనరేట్ ఎంటర్ కోడ్ అండ్ నేమ్ ఆఫ్ ద కమిషనరేట్ ఆఫ్ సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అండర్ విచ్ ద అడ్రస్ ఆఫ్ యువర్ కంపెనీస్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఈజ్ లొకేటెడ్. ఎంటర్ కోడ్ అండ్ నేమ్ ఆఫ్ ద కమిషనరేట్ ఆఫ్ సర్వీస్ ట్యాక్స్. ఈ సర్వీస్ ట్యాక్స్ అనేటటువంటిది హెడ్ ఆఫీస్ ఉంటుంది, అది డిపార్ట్మెంటు అండర్ విచ్ ద అడ్రస్ ఆఫ్ యువర్ కంపెనీస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఈజ్ లొకేటెడ్. ఎక్కడైతే అది రిజిస్ట్రేషన్ అయి ఉంటుందో, నేను ఇందాక చెప్పాను కదా, ఎవరూ లేనటువంటి వాళ్ళకు ఇక్కడ ఉన్నాయి కదా అనాథ శరణాలయాలు, అవి రిజిస్టర్ అనేది ఇప్పుడు మనం కూడా ఉన్నాము, ఏదో అనాథ శరణాలయం పెడదాము అంటే మామూలుగా మనకు బాగా ఉంది అనుకోండి, లేనటువంటి వాళ్ళకు ఒక 4-5 మందికి భోజనాలు పెట్టడం అది వేరే కథ. కానీ అనాథ శరణాలయం అనేది ఒక సంస్థ, అది ఏర్పాటు చేసి దాన్ని నడుపుతున్నాము అంటే అది గవర్నమెంట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ అనేది కావాలన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా కొంత మొత్తం అనేది చేస్తారనమాట. అర్థమైందా? వాళ్ళు గవర్నమెంట్ కూడా కొంచెము మొత్తాన్ని డొనేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి దానికి కూడా వీళ్ళు కొంచెం ఇంత అంతా దానికి లెక్కలు అనేటివి కూడా చూపించాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి సంస్థలకు అన్నింటికీ కూడా ఒక డిపార్ట్మెంట్, ఎవరైనా కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనేది ఉంటుందన్నమాట, కమిషనరేట్. అలా అట్లాంటి సంస్థలకు అన్నింటికీ కూడా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అండర్ విచ్ ద అడ్రస్ ఆఫ్ యువర్ కంపెనీస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఈజ్ లొకేటెడ్. అలాంటి సంస్థలు ఎక్కడైతే లొకేట్ అయినాయి రిజిస్టర్డ్ ఆఫీసెస్, అలాంటి వాటికి అన్నీ కూడా అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ద కంప్లీటెడ్ కంపెనీ సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్ స్క్రీన్ అపియర్స్ యాజ్ షోన్.
ద కంప్లీటెడ్ కంపెనీ సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా నేను ప్రాబ్లంలో మీకు చెప్తానమ్మా. ద కంప్లీటెడ్ కంపెనీ సర్వీస్ ట్యాక్స్ మొత్తము ఇదంతా కూడా ఎక్కడొస్తుందంటే ద కంప్లీటెడ్ కంపెనీ సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్ ఇలా వస్తుందన్నమాట. స్క్రీన్ అపియర్స్ యాజ్ షోన్. ఈ విధంగా కంపెనీ సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్ అని ఈ విధంగా వస్తుందన్నమాట. ఏమొచ్చింది ఇక్కడ ఉంది చూడండి, సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్. ఓకే, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషను, టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఎనేబుల్ సర్వీస్ ట్యాక్స్ రౌండ్ ఆఫ్ ఉందా? ఇది కొడదాం, కోడ్ చూస్తాం. రిజిస్ట్రేషన్ నంబర్, ASDCE 1588 PST ఇవేం కనపడు 001. ఇప్పుడు చూస్తాం ఏమన్నా వస్తాయేమో. ఇది రిజిస్ట్రేషన్ ఏమిది, రిజిస్టర్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అంతే. అవి ఏం రావడం లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చి నో పెట్టమన్నాడు. సెట్ ఆల్టర్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఎనేబుల్ సర్వీస్ ట్యాక్స్ రౌండ్ ఆఫ్, నో, ఎంటర్. అయినా కూడా రావట్లేదు. రివర్స్ ఛార్జ్ అప్లికేబుల్. ఓకే మ్యామ్. తర్వాత యాక్సెప్ట్ ద కంపెనీ సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్ స్క్రీన్. ఇన్ ద పాన్ ఇన్కమ్ ట్యాక్స్ నంబర్ ఫీల్డ్ ఎంటర్ ద పర్మనెంట్ అకౌంట్ నంబర్ ఆఫ్ ద కంపెనీ. ద కంప్లీటెడ్ స్టాట్యూటరీ అండ్ టాక్సేషన్ స్క్రీన్ ఈజ్ డిస్ప్లేడ్ యాజ్ షోన్. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే ఇది మనం డేటు డీయాక్టివేట్ ఫ్రమ్ అన్నారు. ఆడ ఏమీ పెట్టకపోతే సరిపోతుంది. ఓకే, ఇదంతా అయిన తర్వాత మళ్ళీ మనకి ఏమొస్తుందంట, ఇన్ ద పాన్ ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్ ఫీల్డ్ ఎంటర్ ద పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్ ఆఫ్ ద కంపెనీ. ద కంప్లీటెడ్ స్టాట్యూటరీ అండ్ టాక్సేషన్ స్క్రీన్ ఈజ్ డిస్ప్లేడ్ యాజ్ షోన్. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఏమొస్తుందంట, స్టాట్యూటరీ అండ్ టాక్సేషన్ స్క్రీన్ ఈజ్ డిస్ప్లేడ్ యాజ్ షోన్. ఈ స్క్రీన్ అనేది మళ్ళీ కనిపిస్తుందంట. మళ్ళా కనిపిస్తుంది. అదే ఉంది చూడండి, కంపెనీ క్రిస్టల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్టాట్యూటరీ అండ్ టాక్సేషన్ ఉన్నాయా లేదమ్మా? ఇవైతే ఉన్నాయి. తర్వాత కింద లోకల్ సేల్స్ ట్యాక్స్ నంబర్, నెక్స్ట్ ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్స్ నెంబర్, పాన్ ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ మెన్షన్ అయినాయి. ప్రెస్ ఎంటర్ టు సేవ్. అంటే మనం ఇంటర్ స్టేట్ ఏదైనా ప్రెస్ చేస్తే అక్కడ ఏమన్నా వేరే వస్తాయో ఏమో మరి, సెస్ అట్లాంటివన్నీ. మనం ఇక్కడే ప్రెస్ ఎంటర్ టు సేవ్. ఇది సర్వీస్ ట్యాక్స్కి సంబంధించింది. మనం ప్రాబ్లంకి వచ్చినప్పుడు మనం వేరే కంట్రీస్ అవంతా చేసినప్పుడు మనకు అన్నీ కూడా ఇక్కడ ఉంది చూడండి, పాన్ ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్, కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్, ఇట్లా మనకి ఇక్కడ ఏం కావాలా, లోకల్ సేల్స్ ట్యాక్స్ నెంబర్, ఇవి రావాలన్నమాట. ట్యాక్స్ నెంబర్, పాన్ ఉంది, పాన్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్, ఇవన్నీ కూడా మనకు ఇక్కడ ఎంటర్ రావాలన్నమాట. అవి డిస్ప్లే అవుతే అది ప్రాబ్లం వేసినప్పుడు అవుతాయి.
ఓకే. తర్వాత ప్రాబ్లం వేసినప్పుడు వేరే స్టేట్ అవి వేస్తాం, చూస్తాం. ఓకేమ్మా, ఇది దేనికి సంబంధించింది? సర్వీస్ ట్యాక్స్కి సంబంధించింది. ఏం అవర్ మీకు ఇప్పుడు? ఏం అవరు? కాస్టింగ్ ఆ? కాస్టింగ్ అవునా? ఓకే. సరేనా? నెక్స్ట్ రేపు వేరే టాపిక్ చెప్తాను. రేపు లీవ్ కదా? వేరే టాపిక్ ఉంటే చెప్తాను, తర్వాత ప్రాబ్లం చెప్తాను. బిల్ వైజ్ డీటెయిల్స్. లెవెన్ అయిపోయింది. మేడం కాలేజ్ ఓపెన్ కాదా మేడం ఇంకా? కాలేజా? అవును మేడం. అవ్వచ్చు మా, ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా ఫస్ట్ ఇయర్. అవును మేడం. ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. మాకు అట్లే పాస్ చేస్తారా మేడం? మమ్మల్ని అట్లే పాస్ చేస్తారా? ఎట్టనన్నా మాకెట్ట తెలుస్తుంది నాన్న? గవర్నమెంట్ అంతా అయితే మీదే. పెట్టాలనే ఉన్నింది, 10th ఇంటర్ కూడా పెట్టాలనే కదా ఉన్నింది. అవును మేడం. కానీ ఆ పెట్టడానికి వీలు లేకుండా కోర్టు ఇది ఇచ్చింది కదా, మీకు ఇవ్వలేదే. మీరంతా ఏమనుకుంటారు, డిగ్రీలో ఉండే వాళ్ళంతా ఓ కరోనా పాస్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు ఎగ్జామ్స్లో. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే అది పెట్టనీలే, పిల్లలకు చదువు పోయింది. మామూలుగా అయితే పెడితేనే మేలు నాన్న, ఏదో కొంత గొప్ప. అవును మేడం. లేదు అంటే లేదు. ఇంతేలే, ఏముందిలే కాలేజీ అయిపోయింది. కాలేజీ 1 మంత్ జరిగితే ఇప్పటికే 1 బాగుంటుంది ఇయర్ మేడం. పైన వెళ్ళిపోయింది మా చదువు. కాదు మేడం, కాలేజీ 1 మంత్ జరిగితే బాగుంటుంది మేడం. కాలేజా? ఒక నెలన జరిగితే బాగుంటుంది మేడం, వాడికి వచ్చి వినేస్తే. ఓకే. Lessons. మీరు కాదులే, లాస్ట్లో మీరు ఒకరు పాపం ఏదో ఇప్పుడైతే ఇప్పుడు కన్నా కాలేజ్ తీస్తే అందరూ వస్తారేమో ఫైనల్ ఇయర్ కదా. అవును మేడం. కాలేజ్ లైఫ్ వస్తాం. ఏముంది, ఇంకో నెల ఉంది అనేసి కదా. అట్లని మళ్ళీ ఇంకా ఏం ఆ? ఆ? లైవ్ లో కొంచెం నేర్చుకోవచ్చండి మేడం, కొంచెం అదే. పాస్ అయిపోయినా. ఓకే. సరేనన్నా, మీకు క్లాస్ ఉందేమో, 11 అయిపోయింది. ఓకే మేడం. ఓకేమ్మా, ఎగ్జిట్ అయిపోయింది. ఎగ్జిట్ అయిపోతా మేడం. ఎగ్జిట్ అయిపోయింది. నేను ఇది అప్లోడ్ చేసుకోవాలి.
To create journal voucher, go to Gateway of Tally, Accounting Vouchers, go to press F7, Journal, press F2 and specify the voucher date, select the required expense ledger in the debit field and press enter the amount.